అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని 20-21 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః అష్టమోధ్యాయః. అక్షరబ్రహ్మయోగః. శ్రీభగవానువాచ పరస్తస్మాత్తు భావోऽన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమపురుషుడు మాత్రం నశింపడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగి రారు. రేపు 22-23 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.